ఎందుకన్నానో తెలుసా అమ్మా? దుర్గమ్మ అని ఎందుకన్నా మీరు దుర్గా దుర్గా అంటం వల్ల ఆ యొక్క ఆ ఫేసు, ఆ యొక్క కళ్ళు మీలోకి వచ్చేసినాయి. దీని ఉదాహరణ చెప్పాలంటే రాములు వారు ఆ 14 ఏళ్ళ అరణ్యవాసానికి వెళ్తాడు. అప్పుడు భరతుడు ఎప్పుడు కూడా ఆ రాములు వారు చెప్పులు తీసుకున్నాడు. తీసుకుని ఆ సింహాసనం మీద పెట్టి రామ 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 అంటూ ధ్యానం చేస్తున్నాడు. ఆ రామ రామ అంటూ ఆ 14 ఏళ్ళు ధ్యానం చేయటం వల్ల ఆయన ఈ రాముల వారు 14 ఏళ్ళు అరణ్యవాసం అయిపోయింది. మళ్ళీ అయోధ్యకి వస్తున్నాడు. వచ్చే టైంలో ఈ భరతుడు అన్నగారిని ఎక్కించుకోవడానికి రథం మీదకి వచ్చాడంట. వస్తే రాములు వారు, లక్ష్మణుడు వాళ్ళంతా ఎక్కి భరతుడు ఉంటే అసలు రాముడు ఎవరు, భరతుడు ఎవరు అని తెలియలేదంట. ఎందుకని తెలియలేదు? ఆయన రామ రామ అంటం వల్ల ఆ పోలికలు వచ్చేసాయంట. అలాగే మరి మిమ్మల్ని చూడంగా నాకేంటో దుర్గాదేవి వచ్చినట్టుంది మా ఇంటికి. అందుకని దుర్గమ్మ అని నమస్కారం చేస్తే, ఎందుకని మరి ఆ యొక్క మంత్రంలో అంత శక్తి ఉందంట. ఎవరైతే ఏ నామాన్ని పిలిచే రామ రామ అన్నారు రాముల వారి పోలికలు వచ్చేస్తూ ఉంటాయి. చూసారా, ఆ యొక్క అయోధ్యలో వాసులు అందరూ కూడా చాలా కంగారు పడ్డారంట. అసలు రాముడు ఎవరు, ఏంటి రెండు రాముడులాగా ఉన్నాయి, ఈయన రాముడు ఆయన రాముడు. అసలు రాముడిని భరతుడిని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. భరతుడు ఎవరో తెలియట్లేదు, రాముడు ఎవరో తెలియట్లేదు, అంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారంట. కారణం ఏంటంటే భరతుడు ఎప్పుడు కూడా రామ రామ అని జపం చేయడం వల్ల ఆ పోలికలు వచ్చినాయంట.